ఏ మాట అంటే ఏమన్నా పోయిందా? అన్న నోరు సంగతి దేవుడు చూసుకుంటాడు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. సహించు నాయన, సహించమ్మా. ఏమన్నాడో తెలుసా? నేను పెట్టింది తిని, నేను ఇచ్చినవన్నీ కట్టుకొని, నేను ఇచ్చినవన్నీ అనుభవించి, ఈరోజు ఏదో కొద్దిపాటి ఇబ్బంది వచ్చిందని ఇంత మాట మాట్లాడతావే, నన్ను చావనే మాట మాట్లాడతావా అని అంత చిల్ల పెంకు జిలలో ఉండి కూడా ఏదో ఒకటి తీసుకొని బాధాల లెక్క ప్రకారం. దేవునికి స్తోత్రం. ఏం బాధలా, కట్టే మాట అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. దేవుడిచ్చిన అన్నిటినీ అనుభవింప తగుదుమా, కొద్దిపాటి శ్రమను అనుభవింప తగమా? మూర్ఖురాలా, మరి ఈ మాట ఆనాడు మాట్లాడలేదే? దేవుడు అష్టైశ్వర్యాలు ఇచ్చినప్పుడు ఆనందంగా తిని సంతోషంగా కులికావుగా, అప్పుడు మాట్లాడలేదే? ఇప్పుడు కొద్దిపాటి శ్రమ ఎదురైందని ఇలా మాట్లాడాలా? మూర్ఖురాలాపా, ఏంటి నా దేవుణ్ణి దూషించేది అని ఆమె తిట్టి పంపించాడు. ఆమె వచ్చి దేవుణ్ణి తిట్టమంటే ఆమె తిట్టి పంపించాడు. దేవుడు ఒక మాట అనలా. అక్కడ రాసుంది, ఏబు గ్రంథం 2 ఇంటికి పోయి